వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిష్ వరల్డ్. నిన్న అప్లోడ్ చేసిన డే 1 ఫామ్ హౌస్ వీడియో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా. ఇది డే 2 అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:30కి. అండ్ మేమున్న ప్లేస్లో అయితే పికాక్స్ చాలా ఉన్నాయి. అసలు ఎర్లీ మార్నింగ్ వాటి వాయిస్ ఎంత బ్యూటిఫుల్గా వినిపిస్తుందో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ డే 2 అయితే మేము ఇలా స్టార్ట్ చేసామన్నమాట. వాయిస్ అయితే వింటూ మేము ప్రశాంతంగా డేని అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే పూరి కోసం పిండి అంతా మిక్స్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువ మంది ఉన్నాం కదా, సో మాకు రాదు అంటే అన్నయ్య లేచి అప్పుడే నిద్ర లేచి వస్తుంటే ఏదైనా హెల్ప్ చేయాలారా అంటే ఇది ఒక హెల్ప్ చేయ అన్నయ్య అంటే సో తనకి ఇచ్చేసాం అనమాట. పక్క నుండి వాటర్ ఎంత ఎలా ఏంటి అంటే అన్నయ్య ఇంకా మిక్స్ చేసినాడు. సో ఫైనల్గా అన్నయ్య అయితే మిక్స్ చేసేసాడు. ఇది బ్రేక్ఫాస్ట్ కోసం కదా, సో బ్రేక్ఫాస్ట్ మేమే ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాము. లంచ్ కూడా ఈరోజు మేమే ప్లాన్ చేస్తున్నాము ప్రిపేర్ చేయడానికి. అంటే గర్ల్స్ ప్రిపేర్ చేద్దాము అనేసి. బాయ్స్కి ఈరోజు ఛాన్స్ వద్దు, ఎందుకంటే డే 1 వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో డే 2 మేము చేస్తామని చెప్పామన్నమాట. ఇక్కడ పూరీకి కర్రీ మేము చికెన్ అనుకున్నాము, నాటుకోడి. సో దానికోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ ఆనియన్స్ ఇలా ఇంకొకరు లేచి వస్తే తనకు కూడా ఆనియన్స్ కట్ చేస్తావా అనేసి. బికాజ్ అందరికీ చిన్న పిల్లలు ఉన్నారు కదా, సో ఒక్కొక్కరు లేస్తున్నారు. అందరం ఒకేసారి కాకుండా సో లేచిన వాళ్ళు లేచినట్టు ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉంటే తొందరగా ఫినిష్ అయిపోతుంది కదా అనేసి మేము మాట్లాడుకుంటూ ఇంకా ఈ అన్నయ్య చెప్తున్నారు నేను ఎప్పుడు అసలు పిండి కలిపే పని లాంటివి ఎప్పుడు చేయలేదు అని, కానీ చేయాల్సి వచ్చింది అనమాట. నువ్వే కదా అన్నయ్య హెల్ప్ చేయాలా అని అడిగావు. సో ఇదే మా హెల్ప్ ఆ టైంలో నువ్వు చేయాల్సింది అని చెప్పి. అండ్ ఇలా అయితే మేము కర్రీ ఫినిష్ చేసేసుకున్నాము. కర్రీలోపు అందరూ కూడా మెల్లమెల్లగా లేచేశారు. సో మేము పిండి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసేసాము. తర్వాత గర్ల్స్ మిగిలిన వాళ్ళు కూడా లేచినాక షేర్ చేసుకున్నాం అనమాట. ఇద్దరు పూరి చేస్తే ఇద్దరు మిక్స్ చేయొచ్చు, ఒకరు కర్రీ ప్లాన్ చేయొచ్చు అనేసి. సో ఆ డిస్కషన్ ఇక్కడ నడుస్తూ ఉంది. ఇంకా ఒక్కొక్కరు లేచి ఫ్రెష్ అయ్యి రావాలి కదా మళ్ళీ. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అయితే మీరు ఇక్కడ చూసిన మేము నలుగురమే లేచాము. 35 మెంబర్స్లో మేము నలుగురమే లేచి ప్రశాంతంగా సౌండ్ లేకుండా వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి అని చాలా మెల్లగా చేస్తున్నాం అనమాట. అండ్ వీళ్ళందరూ అయితే చాలా క్లోజు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా, 11 మెంబర్స్ మొత్తం. వాళ్ళు చాలా క్లోజు. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మ్యాక్సిమం ఫ్రెండ్స్లో ఎటువంటి ఫంక్షన్ ఉన్నా సరే మేము ఎవ్వరం మిస్ అవ్వము. 99% మిస్ కాము. 1% ఛాన్స్ అనమాట మిస్ అవ్వడానికి. అది కూడా కావాలని కాదు, రాలేని సిచ్యువేషన్ ఉంటే తప్ప ఎవ్వరూ మిస్ చేయరు. అందుకని మేము ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా గర్ల్స్ మిగిలిన వాళ్ళు కూడా లేచేసారు. ఆల్మోస్ట్ 7 అట్లా అయిపోయింది. మేము అందరం ఇంకా పూరి స్టార్ట్ చేసేసాము. ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్ షేర్ చేసుకున్నాం కాబట్టి మాకు పెద్ద బర్డెన్ అనిపించలేదు. ఇంతమందికి ఇవన్నీ చేయడం మాకు పెద్ద బర్డెన్గా ఏం అనిపించలేదు అనమాట. సో చాలా ఫాస్ట్గానే అయిపోయింది. కరెక్ట్ టైంకి మేము బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇంకా పెట్టేసాము. స్టిల్ అక్కడ కుక్ చేసి పెట్టేస్తే ఎవరిది వాళ్ళు పెట్టుకుంటారు. పర్టికులర్గా మనమే పెట్టాలి వడ్డించాలి అనేమీ లేదు, ఎవరిది వాళ్ళు పెట్టుకుంటారు. రెడీ చేసి ఇస్తే సరిపోతుంది.
అందుకని మాకు అది పెద్ద బర్డెన్ ఏం అనిపించలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం ఇలా కలిసి కూర్చొని కుక్ చేసుకున్నా ఏది చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ టేస్ట్ కూడా ఆబ్వియస్లీ చాలా బాగా కుదిరింది ఆ రోజు. నెక్స్ట్ మమ్మీస్ ఇలా కుక్ చేస్తూ ఉంటే చిన్నపిల్లలు లేచారనమాట. వాళ్ళ మమ్మీస్తో పాటు లేస్తారు కదా, సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. ఏం సతాయించలేదు వాళ్ళ మమ్మీస్ని. వాళ్ళు మంచిగా ఏమి అసలు యాడ్ అవ్వలేదు ఇది కావాలి అది కావాలని, లేదా మేము వర్క్ చేసేటప్పుడు మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. హ్యాపీగా హాల్లో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈ విధంగా మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. తర్వాత మేము ఫొటోస్ అనుకున్నాము. సో అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. గ్రూప్స్ కూడా ఇలానే ఫొటోస్ తీసాము. నిన్న చెప్పాను కదా బ్యాచిలర్ ఉన్నారని, తను అనమాట. తన పెళ్లి కోసం మేము చాలా వెయిట్ చేస్తాము. ఫైనలీ శారీస్లో అందరం కలిసి జస్ట్ చిన్న రీల్ ఒకటి ప్లాన్ చేసుకున్నాము దానికోసం ఇదంతా. సో చిన్న జస్ట్ చాలా లిటిల్ అప్కమింగ్ షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను ఆ రీల్ కూడా. ఇక్కడైతే మేము 9 మెంబర్స్ కపుల్స్ ఉన్నాము. ఒక కపుల్లో అన్నయ్య వచ్చారు, తను రాలేదు. యాక్చువల్లీ తను రీసెంట్గా డెలివరీ అయ్యి ఉందనమాట. సో అందుకని తను రాలేదు. ఇక్కడ మళ్ళీ గార్డెన్లో డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం మేము ముందు నుంచి. గర్ల్స్ అందరం బ్లాక్, బాయ్స్ వైట్ అండ్ బ్లూ జీన్స్ అట్లా అని. సో అందుకనేసి అవి కూడా వెంటనే ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ తినకి ఏమి ఇస్తున్నామంటే తను యాక్చువల్గా ప్రెగ్నెంట్ అనమాట, 6th month. సో మేము తనకి సర్ప్రైజ్గా ప్లాన్ చేసాము. మేము వేరే ప్లాన్ అనుకున్నాం ఫస్ట్, బట్ అది 6th month కదా, సో ఇప్పుడు అలాంటివన్నీ ఏం చేయకూడదు అనేసరికి జస్ట్ నార్మల్గా ఒక డ్రెస్ తీసుకున్నాం తనకి, అంతే. సో అది తనకి చాలా మంచి సర్ప్రైజ్ అయిందనమాట. సో తర్వాత బాయ్స్ అందరూ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. గర్ల్స్ కూడా చాలా మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. బికాస్ గర్ల్స్కి అయితే ఇవే కదా మెమరీస్. బాయ్స్కి అంటే కూడా గర్ల్స్ ఫొటోస్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ చూసుకున్నప్పుడు ఈ ఫొటోస్ చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం మళ్ళీ ఆ మూమెంట్ని రిక్రియేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా బ్యాచ్ అందరం కలిసి ఇట్లాంటి ఒక పిక్ ఖచ్చితంగా దిగాలి అనుకుంటాము. సో అది ఫినిష్ చేసేసుకున్నాము. ఫోటో సెషన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ కర్రీ అనమాట ఇది. ఇక్కడైతే ఈరోజు మేము ఫిష్ కర్రీ ప్లాన్ చేసుకున్నాము. సో నెల్లూరు స్టైల్లో ఫిష్ కర్రీ అని మా ఫ్రెండ్స్ చేస్తున్నారు. అందరూ చేయలేదు, అందరం వేరే వేరే వర్క్స్ చేస్తున్నాము. సో వీళ్ళిద్దరూ అయితే ఆ రోజు ఫిష్ కర్రీ చేశారు. చాలా బాగా కుదిరింది. సో మేము ఫిష్ కర్రీ లంచ్ ప్లాన్ చేసే టైంలో కిడ్స్ స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళు వచ్చి 1 day అయిపోయినాక ఇంకా ఫుల్ ఆన్ ఫ్రీడమ్ వచ్చేసింది వాళ్ళకి స్విమ్మింగ్ పూల్లో. ఎటువంటి భయం లేదు ఎవరికి కూడా. అంటే వాళ్ళ హైటే ఉన్నా సరే ఎవరో ఒకరు వాళ్ళకి సపోర్ట్ ఉండేవాళ్ళు జెంట్స్లో. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూల్ని. ఎప్పుడు చూసినా స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం, ఎప్పుడు తీసుకెళ్తారు వాటర్లోకి వెళ్దాం ఇదే పని అనమాట. వాటర్లోంచి రమ్మంటే రారు అసలు. చిన్న పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్ట్ చూపించారో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి. అంటే ఏమీ కూడా మమ్మల్ని ఏం సతాయించలేదు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం కాలేదు, మునిగిపోతారు అట్లా ఏం భయం లేదు. ఎవరో ఒకళ్ళం సపోర్ట్ ఉండేవాళ్ళం. ఎప్పుడు జెంట్స్ 2-3 అయితే కంపల్సరీ పిల్లలతో పాటు ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళు ఇంకేదైనా వర్క్ చేస్తున్నా సరే వీళ్ళైతే పిల్లల్ని టేక్ కేర్ చేశారనమాట. ఎవరో ఒకళ్ళం అయితే గర్ల్స్ అయినా పిల్లలతో పాటు ఉంటాము, లేదా బాయ్స్ అయినా పిల్లలతో పాటు ఉంటాం. పిల్లల్ని ఎప్పుడు సింగిల్గా వదిలేదు. అండ్ ఈ పాపని చూసారా, తిన పేరు డాలీ. అస్సలు మామూలు పిల్ల కాదు. ఎంతసేపు అయినా ఉంటుంది వాటర్లో, డే అంతా ఉండమన్నా వాటర్లోనే ఉంటుంది, రమ్మంటే రాదు అసలు. ఇంకా ఎంతంటే కిడ్స్ స్విమ్మింగ్ పూల్లో కన్నా ఎక్కువ పెద్దవాళ్ళ స్విమ్మింగ్ పూల్లోనే ఉంటాను నేను అని ఏడుస్తుంది. ఒక్క ఏడుపు అరుపు. వాళ్ళ మమ్మీ డాడీ లేకున్నా పర్లేదు, ఎవరో ఒకరు ఉంటే చాలా స్విమ్మింగ్ పూల్లో దించడానికి అన్నట్టు ప్లాన్ చేస్తుంది. చాలా బాగా ఉండేది అన్నమాట. చాలా ఈజీగా అటు నుంచి అటు టర్న్ అయిపోయేది. సో పిల్లలైతే ఇట్లాగా స్విమ్మింగ్ పూల్ని ఆ రోజు ఆఫ్టర్నూన్ బాగా ఎంజాయ్ చేశారు. మేము యాక్చువల్గా పిల్లలకు కూడా బ్లాక్ డ్రెస్ కూడా పెట్టుకున్నాము. సో పిల్లలది కూడా తీసాము బ్లాక్ డ్రెస్సెస్తో, బట్ ఫ్యామిలీ పిక్స్ లాగా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలు అంతసేపు ఉండరు కదా, బ్లాక్తో మళ్ళీ గ్రూప్ ఫోటోకి డిస్టర్బ్ అయిపోతుంది ఫోటో అనేసి వాళ్ళు బ్లాక్ డ్రెస్తో లేరు. సో లంచ్ అయిపోయాక గర్ల్స్ వచ్చేసాము స్విమ్మింగ్ పూల్కి. సో మేము బాల్తో గేమ్ ఆడుకుంటున్నాము. చాలా బాగుంది.
సో అలా మేము ఒక 1-2 అవర్స్ స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చి డిన్నర్ చేసేసాం అనమాట. సో డిన్నర్ చేసేసాక కిడ్స్ని అయితే పడుకోబెట్టేసాము. డే అంతా మెలుకుతూనే ఉన్నారు, డేలో అసలు పడుకోవట్లేదు అని. సో నైట్ కొంచెం ఎర్లీగానే వాళ్ళని పడుకోబెట్టేసాము. వాళ్ళు పడుకున్నాక జస్ట్ గర్ల్స్ చిల్ అవుట్ లాగా చిన్న ప్లాన్ అనమాట. అదేం పెద్దది, ఆల్రెడీ వాళ్ళు మాకు పెద్దది స్పీకర్ ఇచ్చారు. సో దాంట్లో సాంగ్స్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మేము ఎంజాయ్ చేస్తాను గర్ల్స్. తర్వాత మా డే 2 అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ నా డే 1 బ్లాగ్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.